మోకాళ్ల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం శర్మ గారు. ఈ గుండె ఆగిపోతే మనిషి చచ్చిపోయినట్టు కదా యాక్చువల్గా. అవునండి. డెఫినేషన్. గుండె పోటు అనేది చిన్నవాళ్ళకే వస్తుంది, యువకులకు కూడా వస్తుంది. దానికి ఏంటి కారణము? ఈ టెండెన్సీని ఎలా చూడాలి? దీని నుంచి మనం ఎలా ప్రివెన్షన్ ఏమైనా ఉందా? గుండె హార్ట్ అటాక్స్ అనేవి తక్కువ వయసులో రావడం అనేది పూర్తిగా నిజం కాదండి. అది అంటే అంతకుముందు వచ్చేవి, ఇప్పుడు కాస్త ఎక్కువగా తెలుస్తుంది జనాలకి. ఫోన్లలోనే వీడియోలు రావడం వల్ల రికార్డ్ ఎక్కువ అవుతుంది. బేసికలీ నిజం చెప్పాలంటే అంతకుముందు కంటే ఇప్పుడు ప్రధానంగా స్మోకింగ్ అనేది చాలా తగ్గిపోయింది. కొంత పైన తరం వాళ్ళు స్మోకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు దానివల్ల గవర్నమెంట్ చెప్పడం వల్ల కానివ్వండి స్మోకింగ్ చాలా వరకు తగ్గిపోయింది. పెరిగిందల్లా షుగర్ పెరిగింది. ఎందువల్ల? కోర్స్ అంటే అంతకుముందు కూడా తక్కువే అనుకొని ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది పూర్తిగా పోయింది. తిండిలో క్వాలిటీ పెరిగింది. సో హై క్వాలిటీ తిండి తింటున్నారు. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. కానీ ఇది పాపులేషన్ పెరిగితే హార్ట్ అటాక్స్ పెరగడం తప్ప తక్కువ వయసులో వాళ్ళకి సడన్గా హార్ట్ అటాక్స్ పెరిగిపోయి అనడం పూర్తిగా కరెక్ట్ కాదు. షుగర్కి గుండెపోటుకు ఉన్న అనుబంధం ఏముంది? భారతదేశంలో హార్ట్ అటాక్స్ అనే దానికి ప్రధాన కారణం షుగరేనండి. షుగర్ ఉన్న వాళ్ళల్లో హార్ట్ అటాక్ రిస్క్ చాలా చాలా పెరుగుతుంది. అంతేకాకుండా మనం పాశ్చాత్య దేశాల్లో చూసుకుంటే మనలో షుగర్ కానివ్వండి, షుగర్ వల్ల వచ్చే హార్ట్ అటాక్స్కి ఒక 10 ఏళ్ళు తక్కువ వయసులో వస్తాయి. వస్తే తీవ్రంగా వస్తాయి. ఆ బ్లాక్స్ కూడా ఎక్కువగా పడుతుంది రక్తనాళాల్లో. సో మిగతా ప్రపంచంలో హార్ట్ అటాక్ క్యాపిటల్ అంటూ ఉందంటే అది ఇండియా. ఇండియాలో కూడా సౌత్ ఇండియా. ఎందుకంటే మనం షుగర్ ఎక్కువ ఉంది. షుగర్ ఎక్కువ ఉందంటే మన ఆచార వ్యవహారాల వల్ల బేసికలీ. సో షుగర్ పెరగడానికి హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. షుగర్ పెరగడానికి ఆచార వ్యవహారాలే కారణం ప్రధానంగా. అంటే ఆచార వ్యవహారాలు అంటే మన ఆహారం పాత్ర కూడా ఉందంటారా? ఇంకా ఏమైనా ఉంది? ఆహారం ప్రధాన పాత్ర అండి. ఎస్పెషల్లీ మన ఆంధ్రదేశం, తమిళనాడు కూడా తీసుకోవచ్చు. 3 పూట్ల రైస్ తినే కల్చర్ మనది. కల్చర్ మన తిండిని ప్రోగ్రామ్ చేస్తుంది. మన తిండిలో రైస్ ఎక్కువగా ఉంటుంది. రైస్ ఎక్కువ ఉంటే క్యాలరీస్ ఎక్కువగా ఉంటున్నాయి. దాన్ని ఖర్చు పెట్టడానికి ఎక్సర్సైజ్ మనం చేయడం లేదు. సో బరువు పెరగడం, షుగర్ పెరగడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ప్రధానంగా క్యాలరీస్ ఎక్కువ ఉన్న తిండి తినడం వల్ల షుగర్ వచ్చి, షుగర్ నుంచి కొలెస్ట్రాల్ వచ్చి, కొలెస్ట్రాల్ నుండి బ్లాక్ వచ్చి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. సో మనం వెనక్కి తీసుకుంటే మన తిండిలో ప్రధానంగా క్యాలరీస్ ఎక్కువ వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. షుగర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రివెన్షన్. షుగర్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి వచ్చిన తర్వాత? షుగర్ ఇప్పుడు మనం దాన్ని వెనక్కి స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చాం. చివరికి మన తిండిలో ఎక్కువగా ఉన్న క్యాలరీస్ అని అనుకుంటున్నామండి. సో మన తిండిలో క్యాలరీస్ అనేవి కార్బోహైడ్రేట్స్ అంటారు. వాటిల్లోంచి ప్రధానంగా క్యాలరీస్ వస్తాయి. మనం తినే తిండిలో క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న తిండిలు ఏంటంటే రైస్ ఒకటి, 2 చక్కెర అంటే చక్కెర, బెల్లము, స్వీట్స్ అన్ని దానిలోకి వస్తాయి. రైస్, చక్కెర, 3వది దుంపలు, 4వది పళ్ళు. సో ఈ 4గిట్లో ఉండేటటువంటి క్యాలరీస్ ఎక్కువగా తినడం వల్ల 30 తర్వాత శరీరం పెరగడం ఆగిపోతుంది. సో దానికి తిండి అక్కర్లా. కానీ మన తిండి కంటిన్యూ అవుతుంటుంది అట్లాగే అదే మోతాదులో. సో ఎక్కువ క్యాలరీస్ ఏమవుతుంది, ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి అది కొలెస్ట్రాల్ అని పెరుగుతుంటుంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మనం తినే తిండిలో రైస్ మిగతావి ఎక్కువ తినరు కాబట్టి పళ్ళు కానీ చాలా మంది రోజు తినకపోవచ్చు. షుగర్ ఏదో కొంచెం తినొచ్చు. దుంపలు అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువ, అప్పుడు తక్కువ తింటారు. సో రైస్ ప్రధానంగా తగ్గించుకుంటే తిండిలో క్యాలరీస్ తగ్గుతాయి. తిండిలో క్యాలరీస్ తగ్గితే షుగర్ తగ్గుతుంది. సో మన జెనెటిక్స్, మన డిఎన్ఏ, మన ఆహార అలవాట్లు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శీతోష్ణ పరిస్థితులు కానీ, జీన్స్ కానీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన ఆహారాన్ని డిజైన్ చేశారు కదా. సో మనకు కూడా అలా డిజైన్ అవ్వబడిన ఆహారం కదా ఇది. దీన్ని మనం ఇప్పుడు తప్పుగా మనం చూడాలా? ఎలా చెప్పాలి? కరెక్టే. ఇప్పుడు మీరు సాహిత్యాభిమానులు శ్రీనాథుడు చాటువులు చెప్పాడండి. చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు, నాపరాళ్ళు, సజ్జ జొన్న కూళ్ళు, సర్పంబులను తేళ్లు, పలనాటి సీమ పల్లెటూళ్ళు. ఆయన చెప్పింది ఏమిటి? నా పల్నాడులో ఆ రోజులు తినేది సజ్జ జొన్న. సో అది శ్రీనాథుడు 400 ఏళ్ళ క్రితం వాడే కదా. సో మన ప్రధానంగా అట్లీస్ట్ ఆయన చెప్పిన ప్రాంతం చూసుకున్నా కూడా సజ్జ జొన్న ఎక్కువ తినేవాళ్ళు. అఫ్కోర్స్ తెలంగాణలో ఇప్పటికీ కూడా రైస్ కంటే పల్లెటూళ్ళలో చూసుకుంటే జొన్నలు ఎక్కువ తింటుంటారు. ఫస్ట్ ఎక్కువ ప్రధానంగా ప్రజలు తినేది సజ్జలు, జొన్నలు ఇట్లాంటివి తినేవాళ్ళు. కొంచెం చదువుకున్న వాళ్ళు, అప్పర్ క్లాస్ వాళ్ళు రైస్ తినడంతో అది ఫ్యాషన్ అయిపోయింది. సో రైస్ తినడం ఫ్యాషన్ లాగా అయిపోయి రైస్ ఎక్కువగా పెరిగిపోతూ వచ్చింది. ప్లస్ మనకి మనది 2 సార్లు తినే కల్చర్. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి బ్రేక్ఫాస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. సో 3 సార్లు తినడం అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఫ్యాషన్లో రైస్ తినడం అంటే ఇప్పుడు ఇడ్లీలు కానివ్వండి ఇవన్నీ కూడా రైస్ ప్రధానంగా చేసేవి రిలేటెడ్. సో 2 సార్లు తినే జొన్నలు పోయి 2 సార్లు రైస్ వచ్చి అది 3 సార్లు రైస్ అయిపోయింది. సో ఈ కల్చర్ మనం డిజైన్ చేసుకుంది కాదు. మనం డిజైన్ చేసుకుంది మనం కల్చరల్ ఫ్యాషన్ బట్టి పోయి ట్రెడిషనల్ తిండి మారిపోయి గత 300-400 ఏళ్ళుగా ఈ రైస్ ప్రధానమైనటువంటి తిండిగా రూపాంతరం చెందింది బేసికల్. దానివల్ల ఇప్పుడు ఈ అధిక బరువు, షుగరు పెరిగి హార్ట్ అటాక్లు పెరుగుతున్నాయి తప్ప మన ట్రెడిషనల్ తిండి మనం మానేసాం, వదిలేసాం. అందువల్ల ఇది వస్తుంది అనేది నా అభిప్రాయం. మళ్ళీ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఈ మన ప్రాంతంలో రైసు, నార్త్ ప్రాంతంలో గోధుమలు,
ఈ రెండు పెరిగినాయి దీని ఎవల్యూషన్లో భాగంగా. ఈ పెరిగిన తర్వాతనే షుగర్లు ఇవన్నీ పెరుగుతున్నాయి అని అంటున్నారు. సో మనదైన ఆహారం మళ్ళీ మనం తిరిగితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సజ్జలు, జొన్నలు, రాగులు, ఆరికలు, కొర్రలు ఇటువంటి ఆహారం ఒకప్పుడు తినేవాళ్ళము కొన్ని వందల సంవత్సరాల క్రితము. 50 ఏళ్ల క్రితం కూడా చాలా ప్రాంతాల్లో, పల్నాడు ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో, రాయలసీమలో, తెలంగాణలో 40 ఏళ్ల క్రితం కూడా తిన్నారు. ఆ ఆహారం మళ్ళీ మనం ఆహారాన్ని కానీ దాంట్లోకి వెళితే మళ్ళీ మన ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు అని అనొచ్చా మీ మాటల ద్వారా? నిస్సంశయంగా అండి. ఎట్లా అనుమానం లేకుండా మన ట్రెడిషనల్ అంటే ఇప్పుడు కాదు, మనం మీరు చెప్పినట్టుగా మన ట్రెడిషనల్ తిండికి మనం పోగలిగితే మనకున్న జాడ్యాలన్నీ పోతాయనేది నా అభిప్రాయం అండి. ఇప్పుడున్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నారు. ఎగ్జాక్ట్. మనం ఏ డిసీజ్ టచ్ చేసినా దానంటే లైఫ్ స్టైల్కి లింక్ చేస్తున్నారు కదా. అవును. ఇప్పుడు ఈ మారిన క్రమంలో లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవటం సాధ్యమా? ఇటువంటి వాతావరణంలో కూడా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? సో దానికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేను చాలా బిజీ, నేను కార్పొరేట్లో పనిచేస్తుంటా, మేనేజర్ని లేదా నేను డాక్టర్ని కావచ్చు, ఎవరైనా సరే నేను ఎంత బిజీగా ఉన్నానంటే పొద్దున 6 నుంచి రాత్రి 11 బిజీగా ఉన్నా, అందువల్ల నాకు హార్ట్ అటాక్ వచ్చిందంటే నాకు అర్థం లేదు కదా. సో మీరు ఏం పని చేసినా చివరికి మీరు ఆరోగ్యం పాడు చేసుకున్నంతగా ఉంటే ఆ పని మీకు హానికరం. బిజీగా ఉండొద్దు అని నేను చెప్పట్లా, పని తగ్గించుకోవాలని కూడా నేను చెప్పట్లా. మీరు ఎంత బిజీగా మీ స్కెడ్యూల్ మీరు పెట్టుకుంటారో ఆ స్కెడ్యూల్లో 1 గంట మీరు ఎక్సర్సైజ్ పెట్టుకోకపోతే మీకు మీరు హాని చేసుకుంటున్నారు కదా. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ పని ఇంకా బాగా చేయగలరు. సో మీకు పని చేయడానికి బాగా ఎఫిషియెంట్గా ఉండడానికి భాగంగా మీ బాడీని కాపాడుకోవడం కూడా మీ ఎఫిషియన్సీలో భాగం. అది పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళ ఆరోగ్యం ప్రజలకు ఉపయోగం కాబట్టి వాళ్ళ చుట్టూ ఉన్న టీము వాళ్ళకి సంవత్సరాలు పరీక్షలు చేయడం, వాళ్ళకి బలవంతంగా ఎక్సర్సైజులు చేస్తుంటారు. అలాగే ఇఫ్ యూ వాంట్ టు బీ బిజీ ఆర్ ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఎఫిషియంట్, మీరు నేను ఎఫిషియంట్ అనుకుంటే దానిలో భాగంగా ఎక్సర్సైజ్ ఉండాలి. అంటే ఫిజికల్ ఫిట్ బాడీలో ఫిట్ మైండ్ ఉంటుంది కాబట్టి. సో నేను ఎంత బిజీగా ఉన్నాను, చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను అనడం అనేది మీరు ఎఫిషియంట్ కాదు అని చెప్తోంది అది. సో అంటే దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. మీరు పొద్దున బిజీగా ఉంటే మధ్యాహ్నం చేయండి, లంచ్ టైంలో చేయండి, లంచ్ టైంలో బిజీగా ఉంటే ఎక్సర్సైజ్ సాయంత్రం చేయండి. ఏదో ఒక టైంలో మీరు ఎక్సర్సైజ్ చేసి తీరాలి, లేదంటే మీరు అనారోగ్యం పాలవుతారనే తథ్యం అండి. షుగర్లు రాకుండా ఉండాలంటే శాశ్వతంగా, షుగర్ వచ్చిన తర్వాత పెరగకుండా ఉండాలంటే మీరు సూచించేది ఏంటి? సింపుల్ లెక్క అండి. బేసిక్గా మనం తినే తిండిలో క్యాలరీస్ ఎక్కువ ఉంటున్నాయి, ఆ క్యాలరీస్ ఖర్చు పెట్టలేకపోతున్నాం మనం. ఇప్పుడు డైట్ అంట మన అందరం ఇప్పుడు మాట్లాడేది రైస్ ఆపేయాలని చెప్తున్నాం. ఈ అలవాట్ల వల్ల ఇప్పుడు అన్నప్రాసం చేసేది అన్నం అంటున్నాం, అన్నప్రాసం 1 సంవత్సరం వయసులో చేస్తారు. 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో నాలాంటి డాక్టర్ అవ్వచ్చు, అన్నం మానేయమంటే వాళ్ళకి కష్టం కావచ్చు, అందరూ ఆపలేకపోవచ్చు కూడా. సో ఈ డైట్ ఎక్సర్సైజ్ అనేవి మీరు ఏమి చేయగలరు దాంట్లో ఆప్టిమైజ్ చేసుకోవాలి. మీరు డైట్ బాగా చేయగలరా, డైట్ చేయండి. మీరు డైట్ చేయలేరు అనుకోండి, మీరు తగ్గించగలిగినంత మీరు తగ్గించుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. సో ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ మనం బరువు తగ్గాలి. సో బరువు తగ్గడానికి మీరు డైటు చేయాలి, ఎక్సర్సైజు చేయాలి. వట్టి డైటే చేశారనుకోండి, ఒక గాలి తీసిన బెలూన్ లాగా ఒక సిక్ లుక్ వస్తుంది అనమాట, ఏదో జబ్బు పడిపోయిన వాడి లుక్ వస్తుంది. అది కాకుండా ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఆ ఫ్యాట్ లాస్ ఏదైతే ఉందో అది హెల్తీగా ఉంటాడు వాడు. సో ఎక్సర్సైజ్ బాడీ హెల్తీగా అందంగా కనిపిస్తుంది.